హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఇంగ్లీష్ ఎలా డిస్క్రైబ్ చేయాలి ఇన్ ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో అనేది తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్స్తో. ఎగ్జాంపుల్ 1, ముఖేష్ ఈజ్ రిచ్ అంటే ముఖేష్ ధనవంతుడు. ముఖేష్ అనేది నౌను, సబ్జెక్ట్. ఈజ్ అనేది ఆక్సిలరీ వెర్బ్, రిచ్ అనేది యాడ్జెక్టివ్. ముఖేష్ ఈజ్ రిచ్, ముఖేష్ ధనవంతుడు. ముఖేష్ ధనవంతుడు కాదు అని చెప్పడానికి నాట్ ఉపయోగిస్తాము. ముఖేష్ ఈజ్ నాట్ రిచ్, ధనవంతుడు కాదు. ఇది ప్రజెంట్ టెన్స్లో ముఖేష్ ధనవంతుడు అని, ముఖేష్ ధనవంతుడు కాదని చెప్తున్నాం. అదే పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ ఉపయోగిస్తాం. ముఖేష్ వాజ్ నాట్ రిచ్, ముఖేష్ ధనవంతుడు కాదు పాస్ట్లో. ముఖేష్ వాజ్ రిచ్, ముఖేష్ ధనవంతుడు పాస్ట్లో. ముఖేష్ ధనవంతుడు కాదు అని చెప్పడానికి ముఖేష్ వాజ్ నాట్ రిచ్, ముఖేష్ ధనవంతుడు కాదు పాస్ట్లో. అదే ఫ్యూచర్లో అయితే ముఖేష్ విల్ బి రిచ్, ముఖేష్ ధనవంతుడు అవుతాడు. విల్ అనేది ఆక్సిలరీ వెర్బ్ ఫ్యూచర్లో, బి తర్వాత రిచ్ అనేది అడ్జెక్టివ్. ముఖేష్ విల్ బి రిచ్, ముఖేష్ ధనవంతుడు అవుతాడు ఫ్యూచర్లో. ముఖేష్ విల్ నాట్ బి రిచ్, ముఖేష్ ధనవంతుడు కాలేడు ఫ్యూచర్లో. కాలేడు అని చూడడానికి నాట్ ఉపయోగించాలి, అది గమనించండి. వన్ మోర్ పొలైట్ పాస్ట్ సెంటెన్స్. ముఖేష్ వుడ్ బి రిచ్, ముఖేష్ ధనవంతుడు గతములో. పొలైట్గా చెప్తున్నా. ముఖేష్ వుడ్ నాట్ బి రిచ్, ముఖేష్ ధనవంతుడు కాదు. ముఖేష్ వుడ్ నాట్ బి రిచ్, పొలైట్గా చెప్తున్నాను అనమాట, ధనవంతుడు కాదని. ఏదైనా డౌట్ ఉంటే ఈ నోట్ దగ్గర చూడండి. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ అంటే బీ ఫామ్ అంటే ఈజీ, యామ్, ఆర్, వజ్, వర్, విల్ బి, షల్ బి అన్నీ వస్తాయి. ప్లస్ అడ్జెక్టివ్ క్రియా విశేషణం ప్లస్ ప్రిపోజిషనల్ పేజ్. ప్రిపోజిషనల్ పేజ్ ఏంటంటే ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ కలిపి ప్రిపోజిషనల్ పేజ్ అంటాము. ఈ నోట్ను గమనించి తప్పులుంటే సరిదిద్దుకోండి. ఈజ్ ముఖేష్ రిచ్, ముఖేష్ ధనవంతుడా అంటే ప్రజెంట్ టెన్స్ క్వశ్చన్ ఎట్లా వేయాలంటే ఈజ్ ఫస్ట్, తర్వాత ముఖేష్, తర్వాత రిచ్ అడ్జెక్టివ్ క్వశ్చన్ ఫామ్ వేయాలి. ఈజ్ ముఖేష్ రిచ్, ముఖేష్ ధనవంతుడా. ఈజ్ నాట్ ముఖేష్ రిచ్, ముఖేష్ ధనవంతుడు కాదా అని చేయడానికి ఈజ్ నాట్ ఫస్ట్. ఈజ్ నాట్, ఈజెంట్ అంటాం. ఈజ్ నాట్ ఈజెంట్ అంటాం. ఈజ్ నాట్ ముఖేష్ రిచ్, ముఖేష్ ధనవంతుడు కాదా ప్రజెంట్ టెన్స్లో. అదే పాస్ట్ టెన్స్ ఎట్లా వేస్తాం క్వశ్చన్లో. వాజ్ ముఖేష్ రిచ్, వాజ్ వస్తుంది ఫస్ట్, తర్వాత ముఖేష్, తర్వాత రిచ్. వాజ్ ముఖేష్ రిచ్, ముఖేష్ ధనవంతుడా పాస్ట్లో. వాజ్ నాట్ ముఖేష్ రిచ్, ముఖేష్ ధనవంతుడు కాదా గతంలో పాస్ట్లో. అదే ఫ్యూచర్లో అయితే విల్ ముఖేష్ బి రిచ్, ముఖేష్ ధనవంతుడు అవుతాడా ఫ్యూచర్లో. విల్ ముఖేష్ ధనవంతుడు కాలేడా అని చూడడానికి విల్ నాట్ ముఖేష్ బి రిచ్, విల్ నాట్ ముఖేష్ బి రిచ్, ముఖేష్ ధనవంతుడు కాలేడా ఫ్యూచర్లో. ఈ విధంగా 14 ఫామ్స్ని ప్రాక్టీస్ చేస్తే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువును కానీ దేనైనా డిస్క్రైబ్ చేయొచ్చు. ఈ 14 ఫామ్స్ని రాసి అలౌడ్గా చదివితే ఫ్లో అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి కొన్ని. అడ్జెక్టివ్స్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఉండడం, బ్యూటిఫుల్ అందంగా, గుడ్, బ్యాడ్, చీర్, పూర్, నీట్. ఇక్కడ ఏ రిచ్ అన్న చోటల్లా ఈ అడ్జెక్టివ్స్ను మార్చి మీరు ప్రాక్టీస్ చేయండి, ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు పూర్తో ప్రాక్టీస్ చేద్దాం. ముఖేష్ ఈజ్ పూర్, ముఖేష్ ఈజ్ నాట్ పూర్. ఇది ప్రజెంట్ టెన్స్లో. అదే పాస్ట్ టెన్స్లో అయితే ముఖేష్ వాజ్ పూర్, ముఖేష్ వాజ్ నాట్ పూర్. ఇది పాస్ట్ టెన్స్లో. ముఖేష్ విల్ బి పూర్, ముఖేష్ విల్ నాట్ బి పూర్. ఇది ఫ్యూచర్ టెన్స్లో. ముఖేష్ వుడ్ బి పూర్, ముఖేష్ వుడ్ నాట్ బి పూర్. ఇది పొలైట్గా పాస్ట్లో. క్వశ్చన్. ఈజ్ ముఖేష్ పూర్, ఈజ్ నాట్ ముఖేష్ పూర్. ఇది ప్రజెంట్లో. వాజ్ ముఖేష్ ఈజ్ పూర్, వాజ్ నాట్ ముఖేష్ ఈజ్ పూర్. ఇది పాస్ట్లో. విల్ ముఖేష్ బి పూర్, విల్ నాట్ బి ముఖేష్ బి పూర్. ఇది ఫ్యూచర్లో. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. 1 సెకండ్ ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను. టుడే ఐ విల్ టీచ్ హౌ టు డిస్క్రైబ్ సంథింగ్ ఆర్ సమ్వన్ విత్ ఎగ్జాంపుల్స్. ముఖేష్ ఈజ్ రిచ్, ముఖేష్ ఈజ్ నాట్ రిచ్. ఇట్ ఈస్ ప్రజెంట్ టెన్స్. ముఖేష్ వాజ్ రిచ్, ముఖేష్ వాజ్ నాట్ రిచ్ పాస్ట్ టెన్స్. Mukesh will be rich, Mukesh will not be rich. It is in future. Mukesh would be rich, Mukesh would not be rich. One more in past.
Is Mukesh is rich? Is not Mukesh is rich? It is in present tense. Was Mukesh rich? Was not Mukesh rich? In past. Mukesh be rich? Will not Mukesh be rich? In future. Likewise, you have to practice several times. Example 2. కళ్యాణ్ ఈజ్ హానెస్ట్. కళ్యాణ్ నిజాయితీ పరుడు. ఇవి కూడా 14 forms లో మీరు ప్రాక్టీస్ చేయాలి. కళ్యాణ్ ఈజ్ హానెస్ట్, కళ్యాణ్ ఈజ్ నాట్ హానెస్ట్, కళ్యాణ్ వాజ్ హానెస్ట్, కళ్యాణ్ వాజ్ నాట్ హానెస్ట్, కళ్యాణ్ విల్ బి హానెస్ట్, కళ్యాణ్ విల్ నాట్ బి హానెస్ట్. ఈ విధంగా 14 forms ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్ 3. షీఈ్ అన్ ఇంటెలిజెంట్. ఆమె మేధావి. ఇది కూడా 14 forms లో ప్రాక్టీస్ చేయాలి. హీ ఈజ్ సిన్సియర్. అతను నిష్కపటమైన వాడు. ఇది కూడా 14 forms లో మీరు ప్రాక్టీస్ చేయాలి. యు ఆర్ స్ట్రాంగ్. నీవు బలవంతుడివి. యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ నాట్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ నాట్ స్ట్రాంగ్, యూ విల్ బి స్ట్రాంగ్, యూ విల్ నాట్ బి స్ట్రాంగ్. ఈ విధంగా 14 forms లో ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద చూడండి. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ ప్రిపోజిషన్ పేజ్. ఎగ్జాంపుల్ 6. దే ఆర్ అవేర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్. ఆఫ్ ఈస్ ద ప్రిపోజిషన్, ద ఎగ్జామినేషన్స్ ఇస్ ద నౌన్. ఆఫ్ని ప్రిపోజిషన్ రెండు కలిపి ప్రిపోజిషన్ పేజ్ అంటాం. 7. మైసూర్ ఇస్ బ్యూటిఫుల్ సిటీ. మైసూర్ అందమైన నగరము. ఇది కూడా 14 forms లో ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్ 8. ద మేనేజర్ ఇస్ మ్యాగ్నానిమస్. మేనేజర్ ఉదాత్తముడు. ఇది కూడా 14 forms లో ప్రాక్టీస్ చేయండి. పీపుల్ ఆర్ గలిబుల్. ప్రజలు మోసపూరితంగా ఉంటారు. వీటిని కూడా 14 forms లో ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మైసూర్ ఇస్ బ్యూటిఫుల్ సిటీ. మైసూర్ ఇస్ నాట్ బ్యూటిఫుల్ సిటీ. ఇది ప్రజెంట్ టెన్స్. మైసూర్ వాజ్ బ్యూటిఫుల్ సిటీ. మైసూర్ వాజ్ నాట్ బ్యూటిఫుల్ సిటీ. ఇది పాస్ట్ టెన్స్లో. మైసూర్ విల్ బి బ్యూటిఫుల్ సిటీ. మైసూర్ విల్ నాట్ బి బ్యూటిఫుల్ సిటీ. ఇది ఫ్యూచర్లో. ఈ విధంగా ప్రతిదాన్ని మీరు 14 forms రాసుకొని కానీ ఉన్నదాన్ని ఉపయోగించి కానీ ప్రిచ్ చేస్తే మీకు ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఎలా డిస్క్రైబ్ చేయాలి విత్ అడ్జెక్టివ్స్ తోని, నంబర్ ఆఫ్ అడ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఫ్లో అనేది వస్తుంది. నెవర్ గివ్ అప్. కీప్ ఆన్ ప్రాక్టీస్. లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ లేటెస్ట్ వీడియోస్.